శారదా శారదాంభోజవదనావదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం. అందరూ చెప్పండమ్మా. మాలాం కుండీంచ డమరుం శూలం శంఖం సుదర్శనం దదానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. కృష్ణాయ యాదవేంద్రాయ జ్ఞానముద్రాయ యోగినే నాథాయ రుక్మిణీశాయ నమో వేదాంత వేదినే. అంబోధర శ్యామల కుంతలాయై అతిప్రవాసామ్ర జటాధరాయ గిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ నమః శివాయై చ నమః శివాయ. గవాం దృష్ట్వా నమస్కృత్య కుర్యాచ్చైవ ప్రదక్షిణం ప్రదక్షిణీ కృతాతేన సప్తద్వీపా వసుంధర. ఇవాళ చాలా విశేషమైనటువంటి రోజు, దత్త జయంతి. అంటే సాక్షాత్తు ఒక గురువు ఇక్కడికి ప్రావిర్భావం చెంది మనందరినీ అనుగ్రహించినటువంటి మహత్తరమైన రోజు. మిగతా వాళ్ళందరినీ గురువుగారండి, ఇంకొక గురువుగారు, మహాగురువు, జగద్గురువు, అలా రకరకాల సద్గురువు అని పిలుస్తూ ఉంటాం. ఈ సృష్టిలో ఒకే ఒక్క గురువు ఉన్నారు, ఆయనకి మాత్రమే ఒక బిరుదుంది. అదేమిటి అంటే దత్తాత్రేయుల వారికి గురుదేవా అంటాం. మిగతా ఎవరిని గురుదేవా అనేటటువంటి శబ్దముతో ప్రయోగం చెయ్యం. గురుదేవ అంటే గురువు దేవతాస్వరూపము రెండూ ఆయనే. అందుకనే మనం ఏ పని చేసినా ఒక్క శ్లోకం గురువు గారికి చెప్పుకుంటాం. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ శ్లోకం ఎవరికి సరిపోతుందయ్యా అంటే దత్తాత్రేయుల వారికి సరిపోతుంది. గురుర్ బ్రహ్మ, ఆయన యందు బ్రహ్మముఖము ఉంది. గురుర్ విష్ణు, ఆయన యందే విష్ణువు కూడా ఉంది. గురుర్దేవో మహేశ్వర, మహేశ్వరుడు కూడా ఆయన యందే. అయ్యా విష్ణువు ఎక్కువ, బ్రహ్మ తక్కువ, బ్రహ్మ ఎక్కువ, శివుడు తక్కువ, ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటారయ్యా. కలియుగంలో ప్రజలు ఈ అజ్ఞానం నుంచి వాళ్ళు దూరం కావాలి అంటే ఆ త్రిస్వరూపాల్ని, త్రిమూర్తి తత్వాల్ని గురువులో ఇముడ్చుకుంటే తప్ప ఏ గురువు యందు బ్రహ్మ విష్ణు శివాత్మకమైనటువంటి 3 లక్షణాలు లేవో ఆయన గురువయ్యే అవకాశం లేదయ్యా. గురుదేవ అనేటటువంటి శబ్దానికి అర్హులెవరు? బ్రహ్మ విష్ణు శివాత్మకమై తా పరబ్రహ్మస్వరూపమైనటువంటి వాళ్ళు మాత్రమే గురువు అని చెప్పేటటువంటి విధంగా సాక్షాత్తు దత్త పరబ్రహ్మ ఈ 3 రూపాల్ని తానే ధరించి ఈ ధరిత్రిలోకి రావడం జరిగింది. అందుకనే దత్తాత్రేయుల వారి యొక్క విశిష్టత ఏమిటయ్యా అనగానే ఆయన పుట్టి కొంతకాలం అయి ఇలా వచ్చాడో లేదో జనాలందరూ సమ్మోహితులైపోయారు. ఋషికుమారులు
ఋషులందరూ కూడా. దత్తాత్రేయుల వారు భయంకరమైనటువంటి పరీక్ష, మామూలు పరీక్ష కాదు ఆయన చేసేటటువంటిది. ఆయన చాలా లక్షణాలని గమనిస్తారు. ఆయన ఇలా రాగానే ఆయన రూపాన్ని చూసి మునులందరూ కూడా ఆశ్చర్యచకితులై ఆయన ఇలా చూస్తూ ఉండిపోయారు. ఆ ఉన్నటువంటి సమయంలో ఆయన ఒక మడుగులోకి, మందాకిని అంటాం చిత్రకూటు దగ్గర, ఇప్పటికీ మనం వెళ్ళి చూడొచ్చు. అక్కడ ఆ మడుగు లోపలికి అంతర్ధానమై లోపలికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఆ రూపాన్ని చూడకుండా ఉండలేకపోయారు. మళ్ళీ ఆ రూపాన్ని చూడాలి అనే కోరిక వస్తోంది. ఎలా ఈ రూపాన్ని చూడాలి అని వాళ్ళు అక్కడే ఆ రూపం బయటకు వచ్చిందాకా ఎదురు చూద్దాము అని ఉన్నారు. ఆయన 100 సంవత్సరాల పాటు లోపలే ఉన్నారు. కొంతమంది కాస్త 50 ఏళ్ళు చూశారు, వెళ్ళిపోయారు. 20 ఏళ్ల వాళ్ళు 20 ఏళ్ళకే వెళ్ళిపోయారు. 80కి వెళ్ళిపోయారు. ఈ మొత్తము పరీక్ష 100 ఏళ్ళు అలాగే ఆ రూపం కోసం ఎదురు చూస్తూ మిగిలినటువంటి ఋషులకి ఈయన మెల్లిగా బయటికి లేచి వచ్చారు. ఎలా వచ్చారయ్యా అంటే, ఓ చేతిలో కళ్ళు ముంత పట్టుకున్నారు, ఒక కాలు తొడ మీద ఒక చక్కటి ముదిమి వయసులో ఉన్నటువంటి అమ్మాయిని కూర్చోబెట్టుకున్నారు. ఇక జుట్టంతా ఇది చేసి మధుపానం చేస్తూ వినకూడనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రకంగా మాట్లాడుతూ ఉండేటప్పటికీ ఈయన కోసమా 100 సంవత్సరాలు ఎదురు చూసింది అని ఇంకొంతమంది వెళ్ళిపోయారు. ఆ మిగిలినటువంటి వాళ్ళు, ఆయన నువ్వేమిటో నాకు తెలియదు, నిన్ను అలాగే తదేకంగా చూస్తూ ఉండిపోవాలని కోరికగా ఉంది, నువ్వు తప్ప నాకు ఇంకొకటి లేదు అని ఆయన యొక్క ఆ పద చరణాల వద్ద అలా అక్కడ ఉండిపోయి నమస్కారం చేసుకుంటూ అక్కడే ఉంటే, అప్పుడు ఆయన స్వస్వరూప దర్శనం చేశారండి. త్రిమూర్త్యాత్మకమైనటువంటి రూపముతో సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా తాను మారి ఎవరెవరైతే అక్కడ ఎదురు చూశారో వాళ్ళందరికీ కూడా అవసరమైన సమష్టి జ్ఞానాన్ని అందించి బ్రహ్మస్వరూపులుగా మార్చారు అని చెప్తారు. అంటే దత్తాత్రేయ స్వామి వారు లౌకికమైన, తుచ్చమైన, భౌతికమైన, సాంసారికమైనటువంటి కోరికలు కోరడానికి అక్కర్లేదయ్యా. ఏమండి, ఈ శరీరంతో మనకి డబ్బు కావాలి అని కోరుకోవడమే కదా. అది పురుగు కూడా సంపాదిస్తోంది, పక్షి కూడా అక్కడక్కడవన్నీ తీసుకెళ్లి గూడు సంపాదించుకుంటోంది కదా. దానికి అవసరమైన ఆహారాన్ని అన్నిటినీ సంపాదించుకుంటోంది కదా. దానికంటే గొప్పదేముంది? దానికి మహత్తరమైన గురువు అవసరమా? పక్షి జన్మ చాలయ్యా. అబ్బే కాదండి, చక్కగా నిద్రపోవాలి, మంచి భోగాన్ని అనుభవించాలి, ప్రశాంతంగా ఉండాలి, దానికి కూడా మనిషి జన్మ అక్కర్లేదయ్యా. జంతువులన్నీ నిద్రపోతూనే ఉన్నాయి. దానికి పెద్ద గురువు మీకు అక్కర్లేదు, గురువు అవసరమే లేదు నిద్రపోవడానికి. మరి అది కాదండి, కాస్త అటు ఇటు ఉన్నప్పుడు భయం వేస్తూ ఉంటుంది. నాకు భయం వేసినప్పుడు నేను ఆ భయం నుంచి బయటపడటానికి కూడా గురువు అక్కర్లేదయ్యా. ఎందుకంటే పక్షులు, జంతువులు కూడా భయపడుతున్నాయి, కాసేపు అయ్యాక భయం తీర్చుకొని మళ్ళీ మామూలుగా వెళ్తున్నాయి. కాబట్టి భయానికి కూడా అక్కర్లేదయ్యా గురువు, సద్గురువు. లేదండి, కాస్త సంసారం చేసి పిల్లల్ని కనాలి, దానికి కూడా గురువు అక్కర్లేదయ్యా. జంతువులు కూడా కంటూనే ఉన్నాయి, దానికి మాత్రం గురువు ఎందుకు? ఆహార, నిద్ర, భయం, మైథునాని, ఈ 4 కోసమైతే ఇంత మహత్తరమైనటువంటి మానవ శరీరం అవసరం లేదు. ఓ పురుగు శరీరం సరిపోతుంది. మరి ఈ మానవ శరీరం యొక్క సార్థకత ఏమిటి అని తెలియడానికి గురువు అవసరం అండి. గురువు ఎక్కడ అవసరం అవుతాడు అంటే, ఇంత మహత్తరమైన మానవ శరీరం నాకు వచ్చిందే, ఈ ఆహార, నిద్ర, భయ, మైథునాలు కాకుండా ఇంకా ఎందుకు వచ్చింది ఈ మానవ శరీరము, దేనివల్ల నేను తరింపబడతాను, ఈ విషయం తెలుసుకోవడానికి గురువు మనకు అవసరం అవుతాడు. అందుకని గురువు కావాలి. ఏమండి, నేను బ్రహ్మాండంగా వేదం చదువుకున్నానండి, వేదం మొత్తం భాగం అంతా పూర్తయింది, ఏం లాభం లేదయ్యా. వేదం నువ్వు నేర్చుకుంది దేనికి అంటే, నీ కోరికలు తీర్చుకోవడానికో, ఈ ఉపాధికి అవసరమైనటువంటి లాభాలని పొందడానికో, లేదు కాస్త చిత్తశుద్ధి ఏదో రావడానికో. కానీ అదే సర్వస్వం కాదయ్యా. అక్కడికి కూడా ఆగిపోవడానికి వీలు లేదు. నేనేదో పాపం చేశానండి, ఈ పాప నిష్కృతి కావాలంటే ఈ మంత్రం కావాలి. ఏమిటి ప్రయోజనం?
దీనివల్ల కూడా సమస్తం రాదు. అదే ఆయన ఆ కళ్ళు ముంత చేతిలో పట్టుకొని ఒక స్త్రీని అలా ధరించి, బాబు నువ్వు చెప్పుకుండేటటువంటి కర్మ భాగాలు, సంస్కారాలు అన్నీ దాటిన తర్వాత ఉంటుందిరా బ్రహ్మ విద్య. ఆ బ్రహ్మ విద్యని పొందాలి అంటే ఈ ఉపాధి కేవలం ఇక్కడికి కాదు. ఇదే భాగవతంలో కృష్ణ పరమాత్మ కూడా చెప్తాడు. అక్కడ వేద పండితులయ్యా వాళ్ళందరూ యజ్ఞం చేస్తున్నారు అంటే ఆహారం అడిగి తీసుకురండి రా అంటారు. వీళ్ళు వెళ్తారు ఆహారం యజ్ఞంలో యజ్ఞేశ్వరుడికి అర్పించకుండా నేను ఎలా ఇస్తాను, ఇవ్వమంటారు. అప్పుడు మీరు వెళ్ళి ఆ ఋత్విక్కుల పత్నులను అడిగి తీసుకురండి అన్నారు. ఆ పత్నులని అడిగి వాళ్ళు తీసుకొని వస్తే వాళ్ళ కోపం వచ్చి ఆ తర్వాత స్వామి అనుగ్రహించి వేదాతీతుడైనటువంటి పరమాత్మ వేద అంతం, సాధారణంగా అనంతో వై వేదాహ అంటారు. వేదాలు అనంతమైనటువంటివి. మరి వేదాంతం ఏమిటండి అంటే అనంతమైనటువంటి వేదము ఎక్కడ ఉపశమనం చెంది శాంతిస్తుందో దానిని వేదాంతము అంటారు. ఈ వేదాంత భాగానికి మనిషి చేరాలి అని చెప్పడం. అప్పుడు చక్కటి ఉదాహరణ చెప్తారు. ఏమండి, రోజు స్నానం చెయ్యాలండి, సబ్బు రుద్దుకోవాలండి. కానీ సబ్బు రుద్దుకొని ఈ మట్టి పోవడానికి రుద్దుకున్న సబ్బు అలాగే ఉండాలండి అని అనుకోవడం ఎలాంటిదో, ఈ వేదభాగంలోనే నేను ఆగుంటాను కర్మభాగమే అని అనుకోవడము అలాంటిది. కర్మభాగము నుంచి ఉపనిషత్ అర్థాలకు వెళ్ళి అక్కడి నుంచి ఉపనిషత్ అర్థము నేను అభిన్నము అనే స్థితికి ఎదగడానికి వేదము సహకరించాలి. అప్పుడు వేదము యొక్క పూర్ణత్వము. కాబట్టి అక్కడ ఏం చేశారయ్యా అంటే ఆ సబ్బు రుద్దుకున్న సబ్బుని కూడా ఎలా కడుక్కుంటామో వేదాంగ పారంగతులైనటువంటి వాళ్ళు. ఇప్పుడు మొన్ననే మనకి ఇక్కడ చక్కగా కార్తీక మాసంలో పాఠ్యమి నాడు అనంత శ్రీ విభూషితులు శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి చరణులు వచ్చారు. వారు ఈ వేదభాగం అంతా చదువుకున్నాక సన్యాసం ఎందుకు తీసుకున్నారు, వేదభాగం అంతా అయ్యాక యజ్ఞోపవీతాన్ని ఎందుకు తీసేశారు, మొలని ఎందుకు వదిలిపెట్టారు, శిఖని ఎందుకు తీసేశారు అంటే కర్మకాండలో ఉంటాను అనేంత దాకా యజ్ఞోపవీతం ఉండాలి, కర్మకాండలో ఉంటాను అనేంత దాకా శిఖ ఉండాలి. కానీ వేదం మంత్రం చెప్తోంది న కర్మణా న ప్రజయా ధనేన త్యాగేనైకేన అమృతత్వమానసు, అమృతత్వమైనటువంటి మనస్సు అని వేదం చెప్తోంది కదా. మరి నకర్మణ అంటోంది. నకర్మణ అనేటటువంటి వేద శబ్ద స్థాయికి ఆ రాశి దాకా నువ్వు చేరాలి అంటే శిఖ ఉంటే కర్మణ అయింది. అక్కడ యజ్ఞోపవీతం ఉంది, కర్మణ. నువ్వు కర్మను ఆచరిస్తూనే ఉండాలి యజ్ఞోపవీతం ఉన్నంత దాకా. సంసారం అనేటటువంటిది యజ్ఞోపవీతం ఉన్నంత దాకా ముందరికి వెళ్తూనే ఉంటుంది. 50 ఏళ్ళు అయ్యాక వానప్రస్థం అప్పుడు అది సన్యాసం కాదు, ఇంకా నకర్మణ కాలేదు, అప్పుడు యజ్ఞోపవీతం ఉంటుంది. అంటే యజ్ఞోపవీతముతో కూడి ఉన్నటువంటి వాళ్ళు బ్రహ్మచర్య, గృహస్థాశ్రమ, వానప్రస్థ స్థాయిల దాకా బాగుంటుంది. కానీ పూర్ణ బ్రహ్మస్థాయికి చేరాలి అని మనకి చక్కగా అమృతత్వ మానసు అనేటటువంటి ఆ అర్థం రావాలి అంటే వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థా. ఈ మాట ఎవరికి చెప్తున్నారు? యుతులకు చెప్తున్నారు. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థా. ఇది తెలుసుకోవడానికి గురువు కావాలి. గురువు దేనికి కావాలండి అంటే సాంసారికమైనటువంటి విషయాల కోసం గురువు అక్కర్లేదయ్యా. నీకు సాంసారికమైన విషయాలకి ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క గురువు ఉంటాడు. ఏ సబ్జెక్ట్ తీసుకుంటే ఆ సబ్జెక్ట్లో ఒక గురువు దొరుకుతాడు, ఏ విషయాన్ని తీసుకుంటే ఆ విషయానికి ఒక గురువు దొరుకుతాడు. కానీ ఏ విషయము అక్కర్లేదు అనే జ్ఞానం కావాలి అన్నప్పుడు గురుదేవుడు అవసరమవుతాడు. ఎందుకు గురుదేవుడు అంటే ప్రతి వాణ్ణి ఆ దైవస్వరూపంగా మార్చగలిగినటువంటి గురువు ఈ సృష్టిలో దత్త పరబ్రహ్మ. అందుకని ఆ దత్తాత్రేయుల వారిని అంత పరీక్ష చేస్తారు. వీడికి ఇంకా ఈ తీపి ఉందా, ఈ లౌకికమైన వాసన ఉందా, వీడు అక్కడే ఉన్నాడా, అవన్నీ ఉంచుకొని నా దగ్గరికి వచ్చాడా, వదిలి వచ్చాడా అని చెప్పడానికి ఇది చెప్తారు. కాబట్టి వేద భాగం అంతా కూడా మనకంటే మీరు ప్రధానంగా బ్రాహ్మణాలన్నీ తీసుకుంటే అవి ఎక్కడి దాకా ఉపయుక్తమవుతాయి
అంటే కర్మను ఆచరించేదాకా ఉపయోగం. కర్మ దేనికి ఆచరిస్తున్నాం అంటే ఏదో ఒక కోరికో దేవతోద్రవ్యే దేవతోద్దేశ్యేన ద్రవ్యత్యాగో యాగ. మనకి వృష్టి కావాలి అనే కోరిక వచ్చింది. వృష్టి కావాలి అంటే కారీరి అనే ఇష్టి చేయండి అయ్యా అన్న. లేదు నాకు స్వర్గాది కాంక్షలు ఉన్నాయి, యజ్ఞం చేయవయ్యా అన్నారు. ఇవి కావయ్యా, ఇవన్నీ కూడా ఒక కల్పానికో కొద్ది సమయానికో ఉపయోగపడతాయి, దాటి రావ. అలా దాటి రావడానికి అవసరమైనటువంటి గురుతత్వం ఏదైతే ఉందో, ఆ గురు పరబ్రహ్మ ఎవరైతే ఉన్నారో, ఏ సంస్కారాలు చూడండి, నిజమైనటువంటి పూర్ణ గురువుకి సంస్కారం ఉండదు. దత్తాత్రేయుడికి ఏ సంస్కారము లేదు. అదే విధంగా శుకుల వారిని తీసుకుంటాం. ఆయన అడుగుతూ ఉన్నాడు, వెనకాల వ్యాసుల వారు వెళ్తూ ఉంటే ఈయన ముందరికి వెళ్తున్నాడు. ఎలా ఉన్నాడయ్యా శుకుడు? ఎం ప్రవ్రజంతమనుపేతమపేత కృత్యం. అరెరెరెరే, ఈ శుకుడికి సంస్కారాలు చేద్దాము, వీడికి ఉపనయనం చేద్దాం అనుకుంటే పుట్టక కొడుకు పుట్టి ఏ సంస్కారాలు లేకుండా వెళ్ళిపోతున్నాడు ఏమిటండి అంటే, ఆయన భాగవతోత్తముడు. నిజమైనటువంటి భాగవతోత్తముడికి సంస్కారము లేదు. నకర్మణ న ప్రజయ. ఇప్పుడు జుట్టు ఎవడు కత్తిరించుకోవాలండి? జుట్టు ఉన్నవాడు కత్తిరించుకోవాలి. కర్మలు ఉన్నవాడు సంస్కారం చేసుకోవాలి. ఏ కర్మతో సంబంధం లేని వాడికి సంస్కారం ఎందుకండి? అవసరమే లేదు. గోళ్ళు పెరిగిన వాడు గోళ్ళు కత్తిరించుకుంటాడు. గోళ్ళు పెరగకుండా అబ్బే సిద్ధాంతం పెట్టారండి, నేను కత్తిరించుకుంటూనే ఉండాలి. ఏం కత్తిరించుకుంటావు? అవకాశమే లేదు. కాబట్టి కర్మలు ఉన్నాయి అన్నప్పుడు కర్మకి తగ్గటువంటి వేషభాషలు, దానికి తగ్గ వ్యవహారం, దానికి తగ్గ వ్యవస్థ, దానికి తగ్గ పనులు అన్నీ ఉంటాయి. నేను కర్మభాగ్యుణ్ణి కావాలి అని ఎవడు కోరుకుంటాడో వాడు అలా చక్కగా విధుశేఖర భారతి మహాస్వామి చరణులు, భారతీతీర్థ మహాస్వామి చరణులు, అలా పరమాచార్యులు వారు, ఎవరైతే పెద్ద పెద్ద ఆచార్యులు, మహాత్ములు, మహానుభావులు అందరూ ఉన్నారో వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? నా కర్మ నా ప్రజయ. నాకెందుకయ్యా ఈ శిఖ, నాకెందుకు ఈ యజ్ఞోపవితం, నాకెందుకు ఈ మొల, నాకు ఇవేమక్కర్లేదు అని సమస్తాన్ని త్యాగేనైకేన అమృతత్వ మానసు. త్యాగం చేయడం అంటే ఏదో నాకు అవసరమైన కర్మలు ఉంచుకుంటా అండి, నా దగ్గర పోగా మిగిలింది త్యాగం చేస్తాను అంటే త్యాగం ఎందుకైంది? అది గృహస్థు చేసే పని. నాకు అవసరమైన ద్రవ్యం ఉంచుకొని నాకున్న దాంట్లో 1000 రూపాయలు వచ్చిందా, ఈ 2 రూపాయలు నేను ఇస్తాను అని తిరిగి ఇస్తారు. 10 రూపాయలు ఇస్తారు అని ఇస్తారు. ఉన్నది దాచుకొని జాగ్రత్తగా ఇస్తే అది పూర్ణ త్యాగం కాదు. అలా సమస్తమైనటువంటి కర్మత్యాగము ఈ మహానుభావులు చేశారయ్యా. అలాంటి దత్త జయంతి నాడు ఎవరైతే చండీ యాగాన్ని ఆచరిస్తారో, మాసానాం మార్గశీర్షో, ఇది చాలా విశేషమైనటువంటి మార్గశీర్ష మాసం. కృష్ణ పరమాత్మ అర్జునుణ్ణి సాకుగా పెట్టుకొని, అర్జునుడు అనేటటువంటి కాంపౌండర్ని, నర్సుని పక్కన పెట్టుకొని ఆయన అద్భుతమైన ఆపరేషన్ లోకాలన్నిటికీ చేశాడు. ఆ ఆపరేషన్ చేసినటువంటి అద్భుతమైన మహత్తరమైనటువంటి రోజు ఈ కార్తీకంలో వస్తుంది. కాబట్టి ఈ మార్గశిరంలో వస్తుంది. ఇలాంటి మహత్తరమైన మార్గశిర ఏకాదశి గీతా జయంతి అయితే, ఆ గీతాసార స్వరూప బ్రహ్మము, ఉపబ్రహ్మమైనటువంటి జగద్గురు ఎవరైనా ఉన్నారు అంటే అది దత్త పరమాత్మ. అలాంటి ఆ దత్తాత్రేయుడు పరమ విష్ణు అవతారాలు 21 అవతారాల్లో ఒక అవతారంగా విశేషంగా చెప్పబడేటటువంటి ఆ దత్తాత్రేయ స్వామి వారి యొక్క అవతారము అనేకమైనటువంటి ప్రయోజనాలను మనకు తెలియపరుస్తుంది. సృష్టిలో ఎవరైనా నేర్చుకోవడానికి ఒక మానవ రూపంతో ఉన్న గురువే కావాలా అంటే అక్కర్లేదయ్యా. మానవ రూపంతో ఉన్నటువంటి గురువుతో సంబంధం లేదు. ఓ పక్షి నుంచి నేర్చుకోవచ్చు, ఒక ఇషుకారుడు బాణాన్ని తయారు చేసేవాడి నుంచి నేర్చుకోవచ్చు, సముద్రాన్ని నుంచి నేర్చుకోవచ్చు, ఆకాశము నుంచి, వాయువు నుంచి, అగ్ని నుంచి, జలము నుంచి, పృథివీ నుంచి, అన్నిటి నుంచి నువ్వు నేర్చుకోవచ్చయ్యా. నేర్చుకోవాలనే శక్తి నీకు ఉంటే మినుగురు పురుగు దగ్గర నుంచి నువ్వు నేర్చుకోవచ్చు, ఒక జింక దగ్గర నుంచి నువ్వు నేర్చుకోవచ్చు, ఓ చెట్టు దగ్గర నుంచి నువ్వు నేర్చుకోవచ్చు, పారేటటువంటి సెలయేరు నుంచి నేర్చుకోవచ్చు అని చెప్పినటువంటి మహానుభావుడు 26 మంది గురువుల్ని చూపించినటువంటి వాడు. మీ వ్రతం ఏమిటయ్యా అన్నారు దత్తాత్రేయుడు.
ఏముందండి, నేను ఎక్కడ కూర్చున్నవాడిని అక్కడే ఉంటాను, అజగర వ్రతం అండి అన్న. అజగర వ్రతం అంటే ఏమిటి అంటే, కొండ చిరువ తను పనిగట్టుకొని సంపాదనకి పోదు, తానున్న దగ్గరికి ఏ ఆహారం వస్తే దాన్ని తీసుకుంటుంది. దీనిని అజగర వ్రతం అంటారు. నా కర్మణ, అది వచ్చిందా ఈ ఉపాధి కర్మ ఇది చేసుకుంటాను, నాకే సంబంధం లేదు అనేటటువంటి అజగర వ్రతం ఏదైతే ఉందో, అలా దేన్ని అంటకుండా భిక్ష ఔషధం భుజ్యతాం, నిరంతరం భిక్షాటనతో ఉండేటటువంటి మహానుభావుడు. ఆయన్ని అంటుకుంటే ఆత్మజ్ఞానమే, ఆయన్ని ముట్టుకుంటే బ్రహ్మతత్వమే, ఆయన్ని స్మరిస్తే చాలు సమస్తమైనటువంటి బ్రహ్మ. అంటే ఏమండి, నేను చండీ అమ్మవారిని కొలిచానండి, ఏమండి నేను పరమేశ్వరుణ్ణి కొలిచానండి, అబ్బా నేను విష్ణుమూర్తిని ఆరాధించానండి, నేను బ్రహ్మదేవుణ్ణి అలా చక్కగా అనుగ్రహింప చేసుకున్నానండి, సరస్వతి ఇట్లా కటాక్షించి నా ముందరికి వచ్చిందండి, లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కోసం ప్రయత్నించాను, నువ్వు అసంపూర్ణుడివేనయ్యా, ఈ ఒక్కొక్కటి నువ్వు అనుగ్రహించుకుంటూ తెచ్చుకుంటే అసంపూర్ణుడివే. సంపూర్ణుడివి ఎప్పుడవుతావు? దత్త పరబ్రహ్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో ఆయన యొక్క పాదుకలు అంటే ఆయన యొక్క ఆ పదద్వంద్వము యొక్క మార్గం ఏదైతే ఉందో, ఆ మార్గము ఎవడికి తెలుసో వాడు మాత్రమే ధన్యుడు, అలాంటి వాడే మూర్ధన్యుడు. కాబట్టి అలాంటి మహానుభావుడైనటువంటి దత్త పరబ్రహ్మ ఉద్భవించినటువంటి ఈ పూర్ణిమ నాడు అమ్మవారు చాలా విశేషమైనటువంటి కృపతో చూస్తుంది. అమ్మవారి యొక్క కృప చాలా విశేషంగా ఉంటుంది. ఎంత కృప ఉంటుందయ్యా ఇవాళ రోజున అంటే, గురువు ఎప్పుడు వస్తాడో అప్పుడు అమ్మ యొక్క పరిపూర్ణమైనటువంటి ముఖ కమలం ఇలా విచ్చుకుంటుంది. ఎందుకు? అమ్మ మహామాయ. మహామాయ ఎప్పుడు విచ్ఛిన్నం చేసేవాడు వస్తాడా అని ఎదురు చూస్తుంది. ఈ మహామాయ చాలా విశేషమైన శక్తితో ఉండేది మార్గశీర్షం. ఈ మహామాయ మాసానాం మార్గశీర్షోత్సవం అని ఎందుకన్నాడు కృష్ణ పరమాత్మ అంటే, ఈ మహామాయ యొక్క తత్వము చాలా విశేషంగా ఉంటుంది. ఈ తత్వము తన ఆధీనంలో ఉంటుంది. ఆ ఆధీనంలో ఉండే ఈ తత్వానికి గుర్తుగా ఈ మార్గశీర్షము అనేటటువంటిది. ఈ మార్గశీర్షంలో మాయ ఎవరు దాటుతారో అప్పుడు పుష్యమాసంలో వాళ్ళు చక్కగా తిరుప్పావయలు చదువుకుంటూ ఆ కాత్యాయని అమ్మవారు, ఆ శివపత్ని అయినటువంటి కాత్యాయనిని వ్రతం చేసుకుంటూ ఇటు కృష్ణ పరమాత్మని కొలుస్తూ ఎవరి ముందరికి వెళ్తారో వాళ్ళకి కృష్ణ పరమాత్మ లభ్యం అవుతాడు. ఎందుకయ్యా దీనికి గుర్తేమిటి? ఎక్కడ కొలుస్తున్నారు కాత్యాయనిని? రేపు వచ్చే పుష్యంలో అంటే ఈ మాయ నుంచి గురువు దాటిస్తే అప్పుడు గౌరమ్మ అనుగ్రహం అవుతుంది. గౌరమ్మ అంటాం మనం. అంత ఆవు పేడను తీసుకెళ్తాం. ఈ ఆవు పేడను అక్కడ పెట్టి, ఓ పేడ ముద్ద, ఇదిగో నీకో పువ్వు, ఓ పేడ ముద్ద, ఇదిగో నీకు పండ్లు వేస్తున్నాను, కామంచి పండ్లు అనవే గౌరమ్మ అంటాం. అంటే ఏ ఇంట్లో అయినా కృష్ణ పరమాత్మ రావాలి అంటే ముందు గొబ్బెమ్మతో గౌరమ్మని అక్కడ పూజిస్తే తప్ప, ఆ పరమేశ్వరుడి యొక్క పట్టపురాణి యొక్క అనుగ్రహం వస్తే తప్ప కృష్ణ పరమాత్మ లభించడు. ఈ విషయం తిరుప్పావైలో ఉంటుంది, చాలా విశేషంగా ఉంటుంది. కాబట్టి గౌరమ్మ ఈ ఆరోధనం ఎందుకు చక్కగా వివాహం చేసుకునే ముందు గౌరీ పూజ చేయందే ఎందుకు చేయరయ్యా అంటే, గౌరీ పూజ చేస్తేనే ఆరోధనం నిల్చొని ఉంది. ఈ గౌరీ పూజ చేయించాలి, ఆ ఆత్మతత్వాన్ని చేర్చాలి, ఆ జ్ఞానం అందాలి అంటే గురువు అనుగ్రహం మొదలయ్యాక మాత్రమే ఇవన్నీ వస్తాయి. ఇదే ఈ పూర్ణిమకి ఇవాల్టి రోజున చండీ మనం చేసుకున్నాం. ఈ చండీ రుద్రయ హోమాలు రెండు కూడా జరిగినాయి. ఈ రెండు ఎందుకు జరిగినాయి అంటే, ఆ పరమ గురువైనటువంటి దత్తాత్రేయుడు మనల్ని అనుగ్రహించుగాక, మనకు అవసరమైనటువంటి దివ్య బ్రహ్మజ్ఞానాన్ని మనకు ఒసగుగాక అనే ఉద్దేశ్యంతో చండీ యాగం చేసుకున్నాం. ఒక్కసారి గట్టిగా మనందరి కరతాళ ధ్వనులతో పెద్దగా చెప్పండి అమ్మా. దుర్గే దుర్గతి నాశిని, దుర్గే దుర్గతి నాశిని, దుర్గే దుర్గతి నాశిని. కాబట్టి ఆ గురు పరబ్రహ్మ మనందరి కర్మక్షయం చేసి
చిత్తశుద్ధినిచ్చి అవసరమైన స్వస్వరూపానుసంధానం మనందరికీ అనుగ్రహించుగాక అని ఆ పరమాత్మని వేడుకుంటూ, ఆ కృష్ణ పరమాత్మకి, ఆ గౌరమ్మకి, ఆ పరమేశ్వరుడికి, ఆ రాధాతత్వానికి, ఆ గురు పరబ్రహ్మకి నమస్కరించుకుంటూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తి.